ప్రభైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు కలుగజేయను గాక. మంచిది. వాక్యధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నిజంగా దేవుడి బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగము ఆయన ఏమని సెలవిస్తూ ఉన్నాడు అంటే, మరి చాలా చక్కనైన మాట రాయబడుతున్న మాట ఏమనంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్క మనిషి మరి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతనితో నేను, నాతో అతను కూడా మేము కలిసి భోజనం చేస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన ప్రేమ కలిగిన దేవుడు, గొప్ప దేవుడై ఉన్నాడు. పర్లోక రాజ్యం కొరకై, విందు భోజనం కొరకై ఆయన పిలిచే దేవుడై ఉన్నాడు. పర్లోక రాజ్యం కొరకై ఆయన సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. కనుక దేవుడి బిడ్డలారా, విశ్వాస క్రైస్తవ జీవితంలో ముందుకు నడుస్తూ నిజంగా ఆ తలుపు అనే యొక్క విధానంలో ఒక మర్మం అయి ఉన్నదండి. ఆ మర్మము దేవుని చిత్తమైతే మీకు నేను తెలియపరుస్తాను. ఎందుకనంటే ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని ఆ హృదయాన్ని తాకే దేవుడై ఉన్నాడు. కఠిన హృదయాన్ని మార్చే దేవుడు, బండబారిని యొక్క మరి ఆ యొక్క జీవితాన్ని, ఆ యొక్క హృదయాన్ని మార్చే దేవుడై ఉన్నాడు. కరుణను అందించే ఆత్మని ఆయన దయచేసే దేవుడై ఉన్నాడు. కనుక విశ్వాస జీవితంలో దేవుడితో కొనసాగుదాము. అప్పుడు మనము, మన కుటుంబాలు మరి 30 60 100 మరి దీవించబడతాం. కనుక దేవుడి బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి మనము కూడా మన హృదయం అనే కఠినమైన యొక్క జీవితంలో మనం జీవిస్తూ ఉంటే హృదయం అనే తలుపు తెరుద్దాము. అప్పుడు మనము ఆ యొక్క పర్లోక రాజ్యంలో ఆయనతో కూడా మనము భోజనం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, జయించిన వాడిని నా తండ్రి సింహాసనం నాకు ఇచ్చినాడు, నా సింహాసనం అతన్ని కూర్చుని నిత్యదినని వాగ్దానం చేసినాడు. ఎంత గొప్ప దేవుడు అండి! మరి మనుషులమైన మనకు పరలోక రాజ్యంలో సృష్టికర్త అయిన దేవునితో ఉండే సదా గొప్ప అవకాశం దేవుడు మనకి అనుగ్రహిస్తానని ఆయనే సెలవిచ్చినాడు. కాబట్టి ఆయనతో సదా మనము నిత్య జీవంలో ఉందాము. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, తండ్రి, సర్వశక్తిమంతుడా, ఉదయం అనే యొక్క తలుపుని తెరిచినప్పుడు నువ్వు ప్రభువా మనుషుడితో సహవాసం చేయాలని, భోజనం చేస్తానని చెప్పినావయ్యా. ఆత్మీయ భోజనము, ఆత్మకి మీ వాక్యము అవసరమైనది కాబట్టి ప్రతి ఒక్క బిడ్డకి వాక్యానుసారమైన క్రైస్తవ విధానంలో నడవటానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.